హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తర్కం. ఈరోజు మన టాపిక్ టాక్సిక్ పీపుల్. అసలు ఈ టాక్సిక్ పీపుల్ అంటే ఎవరు? టాక్సిక్ పీపుల్ అంటే మన లైఫ్లో అనవసరంగా నెగిటివిటీని క్రియేట్ చేసేవాళ్ళు, అనవసరంగా మనల్ని అప్సెట్ చేసేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు నిత్యం మన జీవితంలో తారసపడుతూ ఉంటారు. ఓకే, సో వీళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే అనవసరంగా ఆ, మన మన కాన్ఫిడెన్స్ని మనం లూజ్ అవుతూ ఉంటాము, నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇట్లాంటి టాక్సిక్ పీపుల్ని అవాయిడ్ చేయడం ఎలా? లెట్స్ గెట్ ఇన్ టు ఎన్ ఎగ్జాంపుల్. ఒక స్కూల్ పిల్లాడు రోజు స్కూల్కి వెళ్ళే దారిలో ఒక చెత్త కుప్ప ఉంది. ఆ చెత్త కుప్ప వల్ల చాలా స్మెల్ వస్తుంది. అది ఈ పిల్లోడికి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. డాడీ నేను స్కూల్కి వెళ్ళే రోడ్లో ఒక చెత్త కుప్ప ఉంది, అది చాలా స్మెల్ వస్తుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్కి వెళ్ళాలంటే అని చెప్పి. సో వాళ్ళ నాన్న మున్సిపాలిటీకి కంప్లైంట్ చేసి ఏదో ఒకటి చేయొచ్చు, బట్ హీ వాంట్ టు టీచ్ హిస్ కిడ్ అ లెసన్. సో వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, అరే కరెక్టే, నువ్వు వెళ్ళే స్కూల్ రూట్లో చెత్త కుప్ప ఉంది, నీకు ఇంకో దారి కూడా ఉంది కదా, ఆ దారిలో వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆ పిల్లోడికి చెప్పాడు. లేదు నాన్న, అది చాలా దూరం అవుతుంది, సో నాకు టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది అటు నుంచి వెళ్ళాలంటే, సో అది కష్టం అన్నాడు. సో మరి నీకు టైం వేస్ట్ అవ్వద్దు, ఎనర్జీ వేస్ట్ అవ్వద్దు అంటే నీకు ఇంకో ఆప్షన్ ఉంది, అదేంటంటే నువ్వే ఆ చెత్తను క్లీన్ చేసేసుకో, రేపటి నుంచి స్మెల్ రాదు అని చెప్పాడు. లేదు నాన్న, అది చాలా దరిద్రంగా ఉంటుంది ఆ చెత్త, నేను క్లీన్ చేయలేను, నా వల్ల కాదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆ పిల్లోడికి చెప్పాడు, అరే నీకు ఉండేది రెండే ఆప్షన్స్, ఏంటంటే ఒకటి అవాయిడ్, రెండోది ఇగ్నోర్. అవాయిడ్ చేయడం ఎలా? ఐదర్ నువ్వు దానికి దూరంగా వెళ్ళాలి, లేదంటే అది నీకు దూరంగా ఉండేలాగా చేయాలి. నువ్వు రెండు చేయలేకపోతున్నావు. సో నీకు ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది, ఏంటంటే ఇగ్నోర్. ఇగ్నోర్ అంటే ఏం లేదు, ఒక మాస్క్ పెట్టేసుకో, ఆ చెత్త కుప్ప అక్కడ లేదనుకొని వెళ్ళిపో, ఆ చెత్తని నువ్వు ఇగ్నోర్ చేసేయి, మాస్క్ పెట్టేసుకొని స్మెల్ రాకుండా ఆ దారిలోనే వెళ్ళిపో అని చెప్పాడు. మన డైలీ లైఫ్లో కూడా అంతే. మన రిలేటివ్స్ కానీ మన ప్రొఫెషనల్స్లో కానీ కొంతమంది టాక్సిక్ పీపుల్ ఉంటారు. వాళ్ళ వల్ల మన లైఫ్లో చాలా నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. కొన్నిసార్లు మనం స్ట్రెస్ ఫీల్ అవుతాము, కొన్నిసార్లు మనం ప్యానిక్ అయిపోతూ ఉంటాము. సో ఇలాంటి వాళ్ళని ఎలా అవాయిడ్ చేయాలి? ఫస్ట్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్లో చూసుకుందాం. రిలేటివ్స్, ఫ్రెండ్స్, సో యూ ఆల్వేస్ హ్యావ్ అన్ ఆప్షన్. ఏంటంటే ఇప్పుడు సపోజ్ నీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్లో కొంతమంది టాక్సిక్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు నీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తూ ఉంటారు. ఏంటంటే నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఏది చేసినా దాంట్లో తప్పులు ఎతుకుతూ ఉంటారు. లేదా నీ మీద 10 మందికి నెగిటివ్గా చెప్తూ ఉంటారు, 10 మంది మీద నీకొచ్చి నెగిటివ్గా చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే నీ బ్రెయిన్లో ఒక నెగిటివిటీ డెవలప్ అవుతుంది. దీనివల్ల నువ్వు అడుగు ముందే లేవు. సో ఏం చేయాలి? నీ పాజిటివ్గా నీ గ్రోత్ కోసం పెట్టే టైం కూడా ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వే వెనక్కి లాక్కుంటూ ఉంటావు. సో వీళ్ళని ఎలా అవాయిడ్ చేయాలి? సో నీకు స్కోప్ ఉంటే, అవాయిడ్ చేసే స్కోప్ నీకుంటే డైరెక్ట్గా వాళ్ళకి చెప్పేయి. ఏంటంటే, అరే బాబు, నీకు నాకు సరిపోదు, మన ఇద్దరికి ఇంతటితో రామ్, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా అని చెప్పేసాయి. అది కూడా కుదరలేదు, నువ్వు వాళ్ళని దూరంగా పెట్టలేవు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఇలాంటి పీపుల్కి నువ్వే దూరంగా ఉండాలి. వాళ్ళు ఉన్న సర్కిల్స్లోకి నువ్వు వెళ్ళకు, యు కీప్ అవే ఫ్రమ్ దెమ్. ఇలాంటప్పుడు ఈ నెగిటివిటీకి దూరంగా నీ బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇట్ విల్ బీ హెల్దీ ఫర్ యూ అండ్ హెల్దీ ఫర్ యువర్ ఎండేవర్స్ అండ్ కెరియర్స్. ఓకే, సో రిలేటివ్స్, ఫ్రెండ్స్లో అయితే ఇలా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ వర్క్ స్పేస్. సో నీ వర్క్ స్పేస్లో నీ కొలీగ్స్ కానీ నీ కో ఎంప్లాయీస్ కానీ టాక్సిక్ ఉంటారు. అప్పుడు నువ్వేం చేయాలి? సో టాక్సిక్ ఇన్ ద సెన్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ టాక్సిక్ ఎందుకుంటారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ టాక్సిక్ పీపుల్ ఆర్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్ సెట్. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, స్కిల్ సెట్ ఉండదు, వాళ్ళు ఏం చేయలేరు, బేసిక్గా దేనికి పనికిరారు వాళ్ళు. దే ఆర్ అన్ఫిట్ టు ద పొజిషన్ దే ఆర్ ఇన్. వాళ్ళ పొజిషన్కి పనికిరారు. అట్లాంటి వాళ్ళే టాక్సిక్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు ఎందుకు టాక్సిసిటీ క్రియేట్ చేస్తారంటే వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేయలేరు అనేది వాళ్ళకి తెలుసు. సో దే నో దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్. అప్పుడు ఏం చేయాలి? మిగతా వాళ్ళ కూడా ఎందుకు పనికిరారు అనేది అనుక్షణం ప్రూవ్ చేస్తూ ఉండాలి. సో దే ప్రే ఆన్ అదర్స్, మిగతా వాళ్ళ మీద బతికేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల మనకు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంటే
వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎవ్రీ టైం మన మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, మనం ఏదో తప్పులు చేసేసామని చెప్తుంటారు, లేదా మనం ఏదన్నా చేస్తే పాజిటివ్గా ఏదన్నా అచీవ్ చేస్తే దానికి వాళ్ళు క్రెడిట్ తీసేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మనకు నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. అరే నా మీద నెగిటివిటీ క్రియేట్ చేశాడు, ఇప్పుడు నా కెరియర్ ఏమైపోతుంది, నాకు రావాల్సిన ఆపర్చునిటీస్ ఏమైపోతాయి, ఇట్లాంటి ఒక నెగిటివిటీ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి? అగైన్ యూ హ్యావ్ టూ ఆప్షన్స్, అవాయిడ్ ఆర్ ఇగ్నోర్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే కంపెనీస్ కంపెనీస్ డోంట్ బిలీవ్ ఇన్ టాక్సిక్ పీపుల్. Companies don't act on the inputs of toxic people as long as company is recognizing you. సో కంపెనీకి నువ్వేం చేస్తావు అనేది తెలిసినంతసేపు ఇగ్నోర్ దీస్ పీపుల్, ఇగ్నోర్ దీస్ టాక్సిక్ పీపుల్. ఎలా ఇగ్నోర్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పనులు మనుషులు చేస్తే చాలా చిరాకు వస్తుంది. అదే యానిమల్స్ లైక్ పిల్లో కుక్కో చేసింది అనుకోండి, మనం నవ్వుకుంటాం. ఎందుకు నవ్వుకుంటాం అంటే వినో దే డోంట్ హ్యావ్ బ్రెయిన్స్. కుక్కకో పిల్లికో అంత బుర్ర ఎదగలేదన్న సంగతి మనకు తెలుసు. సో ఇలాంటి వాళ్ళని కూడా మనం అలాగే ట్రీట్ చేయాలి. బుర్ర ఎదగలేదు అనుకొని ఒక జోక్ వేసుకొని నవ్వేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అది కూడా చేయలేనప్పుడు ఏం చేయాలంటే ఇగ్నోర్ అంటే ఏంటంటే, చెత్త కుప్ప దగ్గర మాస్క్ పెట్టుకొని చెత్త కుప్ప లేదనుకొని వెళ్ళిపోయాం కదా, అలాగే ట్రీట్ హిమ్ లైక్ చెత్త కుప్ప లాగా ట్రీట్ చేసి ఈడొక లేడు అనుకొని చోలు మూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండాలి, యాజ్ లాంగ్ యాజ్ కంపెనీ ఈజ్ బిలీవింగ్ ఇన్ యూ. ఓకే, ఒకవేళ కంపెనీ కూడా టాక్సిక్ పీపుల్ ఇన్పుట్స్ వల్ల దే స్టార్టెడ్ బిహేవింగ్ డిఫరెంట్లీ, అప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి? యూ హ్యావ్ ద ఆప్షన్ టు అవాయిడ్ అంటే కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద కంపెనీ నుంచి దూరంగా ఉంచుకోవడం. యాజ్ లాంగ్ యాజ్ యూ బిలీవ్ ఇన్ యువర్ స్కిల్ సెట్, నీ స్కిల్ సెట్ మీద అండ్ నీ వర్తీనెస్ మీద నీకు ఎప్పటి వరకు అయితే నమ్మకం ఉందో, ఏ ఎక్స్టెంట్ వరకు అయితే నమ్మకం ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇది. అలా కాకుండా టాక్సిక్ పీపుల్ తోటి పెద్దగా ప్రమాదం లేదు, అనవసరంగా మన మైండ్లో మనం నెగిటివిటీ క్రియేట్ చేసుకుంటున్నాం అన్నప్పుడు ట్రీట్ దిస్ టాక్సిక్ పీపుల్ లైక్ ఓ కుక్కో పిల్లో లేదో ఒక చెత్త కుప్పో. ఇలా ట్రీట్ చేసుకొని జోక్ చేసుకో, నవ్వుకో, నీ పనిలో నువ్వు వెళ్ళిపో. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ అవాయిడ్ టాక్సిక్ పీపుల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుసుకుందాం. టాటా, బై బాయ్.